బెలారస్ అనేటటువంటిది రష్యాలో ఒకప్పుడు భాగం, పోలాండ్ ఒకప్పుడు భాగం. యుఎస్ఎస్ఆర్గా ఉన్నప్పటి రోజుల్లో ఇవన్నీ కలిసి ఉన్నాయి. యుఎస్ఎస్ఆర్ విడిపోయిన తర్వాత బెలూరస్ ఒక దేశంగానే ఉంది, పోలాండ్ ఒక దేశంగానే. పోలాండ్ వచ్చేటప్పటికి యాంటీ ఎవరు మన పుతిన్, బెలూరస్ వచ్చేటప్పుడు ప్రో పుతిన్. బెలూరస్ అధ్యక్షుడికి గతం దించడానికి ప్రయత్నించినప్పుడు అమెరికా కొంతమంది అక్కడ తిరుగుబాటు చేస్తున్నప్పుడు రష్యా సైన్యం వెళ్ళి వేలాది మంది 22,000 మందిని చంపేసింది ఉద్యమకారులు. అలాగా మళ్ళీ బెలూరస్ అధ్యక్షుడిని పుతిన్ మనిషినే కంటిన్యూ అయ్యేలా చేసుకొచ్చింది. ఇప్పుడు ఆ బెలూరస్కి సంబంధించినటువంటి మైగ్రెంట్స్ పోలాండ్లోకి వస్తూ ఉంటే ఆ పోలాండ్ దగ్గర ఉన్నటువంటి పోలాండ్ సైనికుడు కాల్చి చంపాడు వాళ్ళని, అక్రమ వలసదారులు కాల్చి చంపితే అతని మీదన కేసు పెట్టారు, అది మర్డర్ కేసు అని. ఇప్పుడు పోలాండ్ కోర్టు, సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది అతను బోర్డర్లో నిజాయితీగా తన డ్యూటీ చేశాడు, చొరబాటుదారులు ఎలాంటి హక్కు లేకుండా వస్తున్నప్పుడు కాల్చడం తప్పేమీ కాదు, అతను సైనికుడిగా తన విధి తను నిర్వర్తిస్తే అతన్ని ఎందుకు అరెస్ట్ చేయాలి, రిలీజ్ చేయమని ఆదేశించింది.